రైతే రాజు రైతే రాజు రైతే రాజు సార్ మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నవపేట మండలం పోమాల్ విలేజ్. ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్ ఫస్ట్ టైం రావటం? బాగు సార్, ఇక్కడ బాగుంటాయని చెప్పిండ్రు. ఎర్రగడ్డ హైదరాబాద్లో ఎర్రగడ్డ మార్కెట్లో బాగుంటాయి, దూడలు గొడ్లు బాగుంటాయి, పాలు మంచిగా ఇస్తాయి అన్నందుకు ఇక్కడ ఇంత దూరం వచ్చినాం సార్. ఉదయం 4 గంటలకు లేచి బులోరా తీసుకొని ఒక 7-8 మంది వచ్చినాం సార్. మేము ఇద్దరం ఈ 2 కొన్నాము, ఇంకో పిల్లాడు ఇంకో 2-3 ఇటింగ్ ఉన్నాడు, ఇంకో బరిని కొన్నాడు. అవి పక్కకు అక్కడ ఉన్నాయి. ఈ నేను మా ఇంటి పక్కల ఆయన ఇద్దరం చెరువుటి. ఇది నేను కొన్నా, ఇది ఇంకో ఆయన కొన్నాడు. ఇది 80 సార్. అదే 78 కానీ ఇంకా 2000 మాకు సిట్టికి దానికి దీనికి ఖర్చులు ఉంటాయి కదా సార్. మొత్తం 80 లెక్కేసుకుంటాం మనం. ఇప్పుడు సార్ ఇప్పుడు పోయేటప్పుడు బులోరా కిరాయి కావాలి, ఇక్కడ చిట్టి చేయించుకోవాలి, మళ్ళీ డ్రైవర్కి ఇంత చాయ్ నీళ్ళు దాపాలి కదా సార్. మొత్తంలో 80 పడేసుకుంటాం మనం. 80 పడ్డాయని అనుకుంటాం. ఊర్లో పోయినా అనగా ఎంత పడదు దీనికంటే 80,000 పడ్డాయి. ఇంక 2000 కాడ అయితే ఏం తెలియలేదు కదా సార్. ఇప్పుడు వీడికి వెళ్ళి మేము సార్ మా శాంతానికి వెళ్ళి 30 కిలోమీటర్లు అయితే. ఇప్పుడు మళ్ళీ వీడికి వెళ్ళి పోయేసరికి 1500-2000 ఆయన కిరాయి తీసుకుంటాడు. ఆ 1500 కిరాయి తీసుకున్నాక ఇప్పుడు 500 అయితే చాయ్ నీళ్ళు తాగాలి కదా సార్. అట్లా మొత్తం కలిసి మేము 80 లెక్కలు వేసుకుంటాం. 80 తొలుతూరు సార్. 4 లీటర్లు పాలిస్తా అని చెప్పిండు. ఆంధ్రన అంటే ఆయనది 4 లీటర్లు పాలిస్తా అని చెప్పిండు. ఇంకా ఇడిసే మేపుతామని చెప్పిండు. 4 లీటర్లు అని చెప్పిండు. ఇది ముర్రా చెప్పిండు సార్. ఇది అదే సార్, ఈ చిన్నది ఇతల ఇది మొగది సార్, మొగది. దీనికి 65 సార్. దానికి 2 పూటలు కలిసి 7 చెప్పిండు. పొద్దుమికి 7 లీటర్ చెప్పిండు. ఇది సార్ ఇది 3 ఇది 4 ఈత అనుకుంటా. ఇది జర ముదిరే, ఇది ముదిరి బరిన ఇది సార్. చెప్పడం సార్ వాళ్ళు మస్తు చెప్తారు, 1,00,000 చెప్తారు, 1,20,000 చెప్తారు, మస్తు చెప్తారు. కానీ మాకు అనుకున్న రేట్ పడదు సార్. మేము తీసుకున్నాం, మాకు నచ్చింది మేము తీసుకున్నాం. బ్రోకర్స్ ఎక్కువ చెప్తున్నారా? బ్రోకర్స్ అంటే మేము పట్టించుకోం సార్. వాళ్ళు ఏమంటారు అంటే ఆ బ్రోకర్ని ఎందుకు పెట్టుకుంటావు, 10 నీవు తిన్నా 10 నేను తిన్నా రైతులం మనము, 10 నీవు తిన్నా లాభమే, 10 నేను తిన్నా లాభమే. ఆ బ్రోకర్లకు ఎందుకు పెడదామని అనుకుంటారు. అనుకొని మేము మాట్లాడుకొని సరే అన్న ఇంతకైతే పడుతుంది, ఇంతకైతే పడదన్నా తలుచుకుంటాం. నిన్ను పాలు మంచిగా ఇస్తే నేను తలుచుకుంటాం. అరే మంచిగా ఇచ్చినాడు అని ఆయన రేటు పెట్టి మంచిగా నీవు అనుకుంటావు. ఇంటికి పోయి చెప్పు అనుకుంటావు. అరే బరీ మంచి రేటు పోయిందని నీవు అనుకుంటావు. అరే ఆయన రేటు మంచిగా ఇచ్చినాడు మేము అనుకుంటాం. మధ్యలో బ్రోకర్ని పెడితే ఆయనకు 100, 200, 500 ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. అనవసరం అన్న అని చెప్పి మేమే మాట్లాడుకొని మేమే తీసుకుంటాం సార్. సార్ మాకు మా ఊరు నుంచి 2-3 సార్లు వచ్చిండ్రు, వచ్చి తీసుకొచ్చారు. మంచిగా ఉన్నాయి పాలు, మంచిగా ఇచ్చినాయి. మంచిగా ఇస్తే చెప్పారు సార్ నాకు. అంటే నాకు ఈ 15 రోజులకు ముందు ఒక ఆయన మా చేను పక్కల మక్క చేను వేసి బర్రె చాటు పెట్టి బర్రె చనిపోయింది సార్. 1,20,000 బర్రె చనిపోయింది. చనిపోయిన దానికి అందరు నీళ్ళంటే అంత పెద్దమంది అందరు కలిసి సరే వాంది నష్టపరిహారం జరిగింది, మరి ఏమి ఇస్తామన్నంటే సరే అది చనిపోయింది కదా, కావాలని నేను చాటు పెట్టలేదు, కావాలని వాడి ఇవ్వలేదు, ఇద్దరికి తప్పే కదా అని చెప్పి 40,000 ఇచ్చాడు సార్. 40,000 ఇచ్చాడు. 40,000 ఇస్తే 40,000 తర్వాత నేను 40 నారికల అలా కష్టం నేను వేసుకొని నేను 40,000 వేసుకొని సరే అని 80,000 తీసుకొని వచ్చి బర్రెని తీసుకున్నాను సార్. ఇంకా అది అయితే పోయింది కదా సార్. నా పాప మ్యారేజ్కి ఉంది, 14 చదువుతుంది. ఇంకా ఆమెకు ఏమీ ఆదరువు లేదు. ఒకవేళ దీన్ని అమ్ముకున్న కొన్ని డబ్బులు అన్నీ వస్తాయి. 14 చదువుతుంది, పాప మ్యారేజ్కి ఉంది. ఏమన్నా ఇట్లే మామూలుగా సంబంధం వచ్చినా వ్యవసాయదారులు ఉన్నా ఎవరున్నా ఇట్లే మాకైతే జాబులు ఉన్న వాళ్ళు మాత్రం మా కష్టం సార్ దొరకాలంటే. చాలు ఒక 4-5 ఎకరాలు 2-3 ఎకరాలు పొలం ఉండి వ్యవసాయం చేసుకున్న వాళ్ళంతా వాళ్ళు బతికే చాలు ఇచ్చేస్తామని ఉద్దేశంలో మేము ఇట్లా వెళ్ళుకుంటాం సార్. మేము ఇప్పుడు ఇది ఇంటి ముగ్గులుంటే కొద్దిగా ధైర్యం కాదు సార్. ఇప్పుడు నీలాంటి సార్ దానికి వస్తా సార్ నా బిడ్డ మ్యారేజ్ పెట్టుకున్నా, వాళ్ళు 50,000, 1,00,000 రూపాయలు ఇస్తారంటే ఏముందిరా బాయ్ ఏమని ఇస్తావు నువ్వు అని చెప్పి అంటావు. సార్ గొడ్డు ఉంది సార్, దాన్ని రేపు పొద్దుగా అంగడి కొడుకుపోయి అమ్మిస్తా అని చెప్పి నీకు ఇస్తా సార్ అంటే చెప్పి నీవేమనుకుంటావు, అరే ఆ పిల్లంతా నా గొడ్డు ఉంది దాన్ని అమ్మిచ్చేసాలే ఇచ్చేద్దాం అని ఇలాంటి సార్ కూడా నీకేం చెప్తాడు, అరే ఇచ్చేవా పాపం బిడ్డ పెళ్లి పెట్టుకున్నాడంట నీకు పైసలు చెప్పేది దాన్ని పడుకోపోదాం అనుకుంటారు కదా సార్. అట్లా అని ఒకటి 4 నా దగ్గర ఇప్పుడు 4 ఉన్నాయి సార్. అంటే అది చనిపోయింది కాక 4 ఉన్నాయి. ఒకటి ఇస్తా సార్. ఇప్పుడు అది మామూలుగా చిన్న అది చిలకది అంటే మా చిలక రాజ్యం సార్ మాది.
చిలక రాజ్యం కాబట్టి 2 లీటర్లు 3 లీటర్లు ఇస్తుంది. ఇక అందుకు అదొకటి అయింది కానీ దీన్ని తీసుకున్నా సార్. చెప్తున్నా కదా సార్, పాప మ్యారేజ్కి ఉంది. ఒకవేళ సంబంధం కూరి మంచిగా ఉంటే ఎవరినైనా నీళ్ళంటే 10 రూపాయలు అప్పు అడిగితే ఎవరికైనా ధైర్యం ఉంటుంది కదా సార్. అరే అవంతాన పలాని దూడలు ఉన్నాయి అమ్మిచ్చేస్తాడు, లేకపోతే వాడు ఇవ్వకపోతే దాన్ని పడకపోదాం అనే ఉద్దేశంతో తీసుకున్నా సార్. నేను కూడా సెంటరింగ్ మేసిరిని, సెంటరింగ్ వారికి వెళ్తా. మా ఊరు లోపలనే మస్తు పనులు దొరుకుతాయి, వెళ్తా. పొలం కూడా ఉంది సార్, 5 ఎకరాల పొలం ఉంది. మేము 3 మనల్దాములము. మా నాయన చనిపోయిండు. పర్వాలేదు సార్, పర్వాలేదు. లాభం సార్. ఈ రేట్లకు బట్టి ఈ మార్కెట్కి వచ్చినా మాకైతే లాభం అనిపిస్తుంది సార్. మా ఊళ్ళోనే పాల సెంటర్ ఉంది సార్, మా ఊళ్ళోనే పాల సెంటర్ ఉంది. 55-60 పడతాయి సార్. బర్రె ఆవు అంటే ఇంకా 30 లోపలనే పడతాయి, 30 లోపల పడతాయి. బర్రె ఎక్కువ పడతాయి సార్, అందుకు బర్రె తీసుకున్నాం సార్. సార్ రైతులు వచ్చి తీసుకోవడానికి అనుకూలమైన మార్కెట్ అనేది తీసుకునవలసిందే సార్. రైతులు వచ్చి ఇక్కడ తీసుకోవడానికి మంచి మార్కెటే సార్, మంచి మార్కెటే. ఎందుకంటే దూరంకి వెళ్ళి వచ్చి తీసుకుపోతున్నాం మేము. అంత దూరంకి వెళ్ళి ఎందుకు వచ్చాం సార్? హైదరాబాద్ ఎర్రగడ్డ మార్కెట్ అంటే మంచిదని వచ్చినాం మేము. లేకపోతే మాకు సర్దనారం కానీ కారంపేట కానీ అక్కడక్కడ మస్తు అంగాలు దగ్గర మస్తున్నాయి. కాకపోతే ఎర్రగడ్డకు వచ్చి మంచి దొరుకుతాయి దూడలు, పాలు మంచిగా ఇస్తాయి, బ్రీడ్ మంచిగా దొరుకుతుంది, పాలు మంచిగా ఇస్తాయి, రేట్లు కూడా కొద్దిగా మనం అనుకూలంగా ఉంటాయి. అంతా మరి టూ మచ్ ఉంటాయి అని మేము వేలుకొనికే తీసుకుపోతాం సార్. మళ్ళీ ఇజలు తీసుకొని అవతల అమ్ముకోం మేము వేలుకొని మేపుకొని పాలు విండుకొని పాలు అమ్ముకొని ఆ పైసలు పొదుపు చేసుకొని కష్టపడి బతుకుతాం సార్ మేము. బరువు తీసుకున్నాం ఫస్ట్ టైం. రవికుమార్ 2 లక్షలు. 1,05,000, ఒకటేమో 95,000. 1,05,000 వచ్చేసి బన్నీ బర్రె, 95,000 వచ్చేసి ముర్రా బర్రె. ఇది కెపాసిటీ 20 లీటర్స్ కానీ 12 లీటర్స్ చెప్పిన, అది 16 లీటర్స్ కానీ 12 లీటర్స్ చెప్పిన కస్టమర్ అన్న. 3వ ఈత ఉంటాయి అన్న. ఇప్పుడు ఇంతే 3వ ఈత. ఇది వచ్చేసి బన్నీ బర్రె అన్న, అది ముర్రా బర్రె. మనం 12 లీటర్ చెప్తే కస్టమర్కి ఎక్కువ ఇస్తే మళ్ళీ ఇంకో 10 మందికి చెప్తాడు, ఇంకో 10 బర్రెలు కొంటాడు. అందుకు రీజన్గా తక్కువ చెప్పి ఇప్పిస్తాను నేను కస్టమర్లకి. కస్టమర్కి ఎక్కువ వచ్చింది అనుకో ఇంకో 10 మంది రిఫరెన్స్ నాకు వస్తుంది. ఇది 7 నెలల సూడు ఉంది, ఇదేమో 6 నెలల సూడు ఉంది. ఇది చెప్పడం 1,50,000 చెప్పారు, 1,05,000కి ఫైనల్ అయింది. ఇది 1,20,000 చెప్పారు, 95,000కి ఇది ఫైనల్ అయింది. నాకు తెలిసి అయితే మినిమం రీజనబుల్ పర్వాలేదు. ఏ మాసం లేదు, తర్వాత చూద్దాం. జాఫరాబాద్ దూడ తీసుకున్నాం. నరసింహులు మల్లేపల్లి. ఇక తెలిసిందంటే ఇక ఫ్రెండ్తో పాటు వచ్చింది. ఈ 2 పడ్డలు 75.